4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురుచూస్తాయి. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించటం, తమ దేశాలకు కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టడం అందులో పార్టిసిపేట్ చేసే ప్రతి క్రీడాకారుడి కల. ఇంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ ఒక దశలో బోలెడంత అపకీర్తిని మూటకట్టుకుంది. మూగజీవాలు, అందులోనూ శాంతికి సంకేతమైన పావురాలని చంపే ఒక గేమ్‌ని కండక్ట్ చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది. 1900 సంవత్సరంలో లైవ్ పిజియన్ షూటింగ్ గేమ్‌ని కండక్ట్ చేసింది ఒలింపిక్స్. 166 మంది పార్టిసిపేట్ చేసిన ఈ గేమ్‌ని 2 లెవెల్స్‌లో కండక్ట్ చేశారు. గన్స్‌తో రెడీగా ఉన్న పార్టిసిపెంట్స్‌కి 27 మీటర్ల దూరంలో విడతల వారీగా పావురాలని కేజెస్ నుంచి వదిలిపెడతారు. ఎవరు ఎక్కువ పావురాల్ని షూట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. బెల్జియంకి చెందిన లియోన్ డి లుడెన్ అనే స్పోర్ట్స్‌మెన్ అందరికంటే ఎక్కువగా 21 పావురాలని షూట్ చేసి ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌గా గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ గేమ్‌లో మొత్తం 300 పావురాలు చంపబడ్డాయి. జంతు ప్రేమికుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ దెబ్బతో ఒలింపిక్స్ నుంచి ఈ గేమ్‌ని తొలగించారు. ఒలింపిక్స్ చరిత్రలో యానిమల్స్‌ని చంపే ఒక గేమ్‌ని కండక్ట్ చేయడం ఇదే మొదటిసారి, ఇంకా ఆఖరిసారి కూడా. ఒలింపిక్స్ అఫీషియల్ రికార్డ్స్ నుంచి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఎరేజ్ చేశారు. ఆ నెక్స్ట్ ఇయర్ నుండి లైవ్ పిజియన్స్‌కి బదులు క్లేతో తయారు చేసిన పిజియన్స్‌ని షూటింగ్‌కి యూజ్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ గేమ్‌ని ఏమని పిలుస్తున్నారో తెలుసా? స్కీట్ షూటింగ్ అని పేరు మార్చారన్నమాట.